వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మీ వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది. ఒక పెద్ద ఆయన, తాతగారు అనుకుంటా, సో 70+ వయసు ఆయన మెన్షన్ చేశారు అక్కడ. నా వయసు 70 సంవత్సరాలు, నాకు కోరికలు అయితే ఎక్కువగా ఉన్నాయి, కానీ అంగం అనేది స్తంభించడం లేదు అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకంటే 60 దాటిన తర్వాత కోరికలు ఎక్కువ అవుతాయా, లేదంటే తగ్గుతాయా ఏంటి అనేది వాళ్ళకి, ఒకవేళ అంగస్తంభన జరగాలంటే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా సార్? సో ఇప్పుడు మనము స్పెసిఫిక్గా ఏంటి అంటే 60 ఏళ్ళ తర్వాత, అంటే ఆ పర్సన్ 70 అన్నారు, కానీ 60 ఇయర్స్ తర్వాత ఏంటి అంటే కోరికలు పెరగడము అలా కాకుండా వాళ్ళ పరిస్థితులు సెక్షువల్ యాక్ట్కి అనుకూలంగా ఉంటాయి. బేసికలీ లైఫ్లో ఈ మనీ సంపాదనలో వెనకపడటం కావచ్చు, ఈవెన్ పిల్లల నుంచి దూరం అవ్వటం కావచ్చు, ఇట్లాంటివన్నీ వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటాయి. సో బేసికలీ ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఏంటి అంటే సెక్షువల్ యాక్ట్ అనేది ఒక హైని ఇస్తుంది, మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో కానీ మనం మాట్లాడుకునే ఈ కేసు ఏంటి అంటే వాళ్ళకి కోరికలు ఉంటున్నాయి, అంటే డిజైర్, సెక్షువల్ యాక్ట్ చేయాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది, బట్ దానికి సంబంధించి అంగస్తంభన అనేది సరిగ్గా రావద్దు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం దాన్ని. సో కోరిక తగ్గట్టు అంగానికి రక్త ప్రసరణ జరగక అంగం గట్టి పడటంలో ఇబ్బంది పడుతుంటుంది, దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా వాళ్ళ సెక్షువల్ లైఫ్ కానీ సాంసారిక జీవితం కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఏంటి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ వాళ్ళకి? అబోవ్ 60 గురించి మాట్లాడదాం ఇప్పుడు. అంటే స్పెసిఫిక్గా మీరు అన్న కేసు నాకు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏం పంపలేదు. జస్ట్ ఐఎమ్ ఏజ్ 70 సార్, ఐఎమ్ వాంట్ టు పార్టిసిపేట్ అన్నారు, ఎరెక్షన్. సో అబోవ్ 60 తర్వాత ఏంటి అంటే వాళ్ళకి మెడికల్ కోమార్బిడిటీస్, అంటే వేరే డిజార్డర్స్ లైక్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ ఫంక్షన్స్ కావచ్చు, ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉండి వాటికి తగ్గ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ఆర్ ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల అంగానికి రక్త ప్రసరణ తగ్గటం కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఉంటాయి. అవి అన్నీ చూసుకునేసి మనం రెఫర్ చేసుకునేసి ఏంటి ఇబ్బంది అని ఫిజికల్ ఎగ్జామినేషను, సింపుల్ బ్లడ్ టెస్ట్లు చేసుకునేసి వాళ్ళకి స్పెసిఫిక్గా ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ మెడికేషన్స్ వాడుతుంటారు, రకరకాల మెడికేషన్స్. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏంటంటే మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఉంది. షాక్ వేవ్ థెరపీ అంటే ఇది అకోస్టిక్ వేవ్స్తో, సౌండ్ వేవ్స్తో అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఆ ఏజ్డ్ పర్సన్స్కి ఇచ్చినా కూడా ఓకేనా సార్? రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? ఎందుకంటే షాక్ వేవ్ పేరులో షాక్ ఉంది కదా, మరి అక్కడ అంత ఏజ్డ్ పర్సన్కి షాక్ ఇస్తే తట్టుకుంటారా? సో మనము ఇప్పుడు నేను షాక్ వేవ్ థెరపీ అన్నాను కదా, దాంట్లో షాక్ అనేది మిత్ వర్డ్ అండి. అంటే ఇది ఎలక్ట్రికల్ షాక్ ఇవ్వటం కానీ అంగానికి ఒక కరెంట్ పంపించడం కానీ కాదు. ఇది ఏంటి అంటే ఒక ప్రోబ్తో, అంటే ఇది సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేసే ఒక ప్రోబ్. సో ఈ ప్రోబ్లో ఏంటంటే లోపల ఒక బుల్లెట్ సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఇక్కడ మనం అంగానికి మసాజింగ్ చేయడం ద్వారా సో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయడం, అంటే రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోబు అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా వాడటమే. సో ఇందులో పెద్దవాళ్ళకి అంతగా డిస్కంఫర్ట్ కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండవు. ఓకే, అంటే ఇంకా ఇది చేయడం వల్ల వాళ్ళకి అంగస్తంభన అనేది మంచిగా జరుగుతుంది. సో ఇందులో అంటే సైన్స్ ఏంటి అంటే బేసికలీ ఇది అంగానికి బ్లడ్ సప్లైని ఇంప్రూవైజ్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవైజ్ చేస్తుందో ఆటోమేటిక్గా ఎరెక్షన్స్ అనేటివి క్లియర్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆ ఏజ్ అన్న వాళ్ళకి చూస్తే మనకి సెల్డినఫిల్ కానీ టెడనఫిల్ కానీ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు వాళ్ళు. సో అట్లా వాడి అంటే మరి అవి ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది సార్ ఇది? ఇప్పుడు ఆల్రెడీ వాడి మిగతా మెడికేషన్స్తో కంబైన్ చేసి వేసుకునే వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీకి వెళ్ళినప్పుడు నేనేమంటాను అంటే వాటిని ఆపేయమని చెప్తాను. సో కంప్లీట్లీ ఆపేసి వాళ్ళకి రెగ్యులర్గా ఇంప్రూవ్మెంట్ కోసం పెడతాను. సో కొంతమందికి వితౌట్ మెడికేషనే ఇది బాగా పనిచేస్తుంది. సో కొంతమంది ఏంటి అంటే రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. సో దాంట్లో ఈ షాక్ అయిన తర్వాత మళ్ళీ అదే మెడికేషన్స్ వాడితే రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఆ విధంగా వీలైనంత వరకు మెడికేషన్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను.
ఓకే, ఇప్పుడు మీరు ఎట్లాంటి మెడిసిన్స్ ఏమన్నా అంటే దీంతో పాటుగా ఏమైనా మెడిసిన్ సజెస్ట్ చేస్తారా, లేదంటే లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏమైనా చేంజ్ చేయాలని చెప్తారు? ఆబ్వియస్గా పెద్దవాళ్ళలో ఏంటి అంటే మనం ఈ షాక్ వేవ్ థెరపీ ఇచ్చేటప్పుడు అంగానికి ఒక బలాన్ని ఇచ్చేయడానికి డైలీ సప్లిమెంట్స్ లాంటిది ఇంక్లూడ్ చేస్తాము. ఓకే ఓకే. కానీ టెడలాఫిల్, సెలినాఫిల్, అవినాఫిల్, వడ్డినాఫిల్ అవి వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాం. ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ సార్ వాళ్ళకి? పెద్దవాళ్ళు వాళ్ళ సమస్యను బట్టి ఎంత కాలం నుంచి వాళ్ళు ఫేస్ చేస్తున్నారో దాన్ని బట్టి మనము 8 నుంచి 12 సెషన్స్ వరకు వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే. వాళ్ళకి ఇన్ బిట్వీనే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సార్ మామూలుగా ఈ ఏజ్కి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా మీట్ అయినప్పుడు వాళ్ళు చెప్పే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను అడిగిన క్వశ్చన్ మాదిరిగానే ఉందా, లేదంటే ఇంకా ఏమైనా అడిషనల్గా యాడ్ చేస్తారా? ఇది క్లియర్గా వాళ్ళకి ఏంటంటే ఆ ఫ్రీ టైం దొరుకుతుంది, బట్ సెక్షువల్ డిజైర్ ఉంటుంది, దానికి తగ్గట్టు అంగస్తంభన రాదు అనే నాకు డైరెక్ట్గా క్లయింట్స్ వస్తూ ఉంటారు. దీంతో పాటు కొంతమందికి అంగం స్తంభిస్తుంది బట్ వెంటనే మెత్తబడిపోతుంటుంది. సో ఇది కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కిందకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అంగం స్తంభించిన తర్వాత త్వరగా లీక్ అయిపోతుంది, ఎక్కువసేపు హోల్డ్ చేయకుంటున్నాను సార్ అంటే శీఘ్రస్ఖలనం. సో ఇది కూడా సమస్యలో ఉంటుంది. సో ఇవి 2 సమస్యలు పెద్దవాళ్ళలో ఎక్కువ ఉంటాయి. సో దానికి మనం ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ వీర్యం అనేది మామూలుగా ఏజ్ని బట్టి ఎంత ఏజ్ వరకు అసలు ఈ వీర్యం అనేది స్ఖలనం జరుగుతూ ఉంటుంది సార్? అసలు వీర్య స్ఖలనానికి సెక్షువల్ యాక్ట్కి ఏజ్ అంటూ లేదట. అంటే నాకు హయ్యెస్ట్ ఏజ్ వచ్చేసి 87 పర్సన్. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. బట్ అబోవ్ 100 తర్వాత కూడా అంగస్తంభన అనేది ఉంటుంది. అది యాక్చువల్గా హ్యూమన్కు ఉండే నేచర్. మనకు ఆకలి ఎలాగో సెక్షువల్ డిజైర్ కూడా అంతే. సో ఆకలి, నిద్ర, సెక్షువల్ యాక్ట్ ఒక హ్యూమన్ బీయింగ్కి చనిపోయేంత వరకు ఉంటాయి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.